నెక్స్ట్ వన్ 371 క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ ఓమ్స్ లా, ఫార్మ్ ఆఫ్ ఓమ్స్ లా, ఓమ్స్ లా యొక్క ఫామ్ ఏంటిది? ఓమ్స్ లా యొక్క ఫామ్ ఏంటిది? V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఐని ఇటు పంపిస్తే V బై ఐ. నెక్స్ట్ దీని నుంచి I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఆర్ నాట్ సైడ్ పంపిస్తే V బై I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? V బై ఆర్. I ఈజ్ ఈక్వల్ టు V బై ఆర్. కాబట్టి దిస్ వన్ ఈజ్ కరెక్ట్, దిస్ వన్ ఈజ్ కరెక్ట్, దిస్ వన్ ఈజ్ కరెక్ట్, ఆల్ ద అబౌవ్. సో అన్నీ కూడా సరి అయినవే, అన్నీ కూడా సరి అయినవే ఆన్సర్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 372 క్వశ్చన్ చూడండి. ఇఫ్ 3 amps of current is flowed through the conductor whose terminals have 15 volts potential difference, then the resistance is, రెసిస్టెన్స్ అడుగుతున్నాడు. ఏమి ఇచ్చినాడు వాడు? 3 amps of current, I is equal to 3 amperes ఇచ్చినాడు. కండక్టర్ హూజ్ టెర్మినల్స్ ఆఫ్ 15 volts of potential difference, V is equal to 15 ఇచ్చినాడు. R is equal to అడిగినాడు. R is equal to ఏంటి? V by I. V ఎంత? 15 డివైడెడ్ బై I ఎంత? 3. 3 1 జా 3 5 జా. సో దట్స్ వై 5 ohms. ఎంత వస్తుంది? 5 ohms రావడం జరుగుతుంది. 5 ohms రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 373 క్వశ్చన్ చూడండి. రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ ఇన్ విచ్ V and I values are shown in the graph with points 420, 3x, 2y is. సో మనకు ఈ విధంగా ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు? పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చినాడు. ఓం నియమం గ్రాఫ్ ప్రకారం IV రూపంలో ఉంటుంది కాబట్టి ఒక బిందువు వద్ద ఎంత ఉంది? 4,20 ఇచ్చినాడు. అంటే కరెంట్ ఎంత? 4,20. గ్రాఫ్ ఎట్లా ఉంటుంది? ఐకి మరియు వీకి, ఐకి మరియు వీకి మధ్యలో గ్రాఫ్ ఉంటుంది. ఐకి మరియు వీకి మధ్యలో గ్రాఫ్ ఉంటుంది కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద ఇది 4 యూనిట్స్ ఇచ్చినాడు. 4 యూనిట్స్ ఇచ్చిన 4 దగ్గర ఇచ్చినాడు కాబట్టి ఇది I ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. V ఈజ్ ఈక్వల్ టు 20 అవుతుంది. V ఈజ్ ఈక్వల్ టు 20 అవడము జరుగుతుంది. సో కాబట్టి ఓం నియమం ప్రకారము గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది కాబట్టి 4,20 ఇస్తే ఈ విధంగా I ఈజ్ ఈక్వల్ టు 4 amperes అవుతుంది. కాబట్టి ఇప్పుడు రెసిస్టెన్స్ కావాలి అని అంటే ఎంత? సో R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? V బై I అవుతుంది. R ఈజ్ ఈక్వల్ టు V బై I కాబట్టి 20/4. 20/4 అంటే ఎంత? 5 ఆన్సర్ రావడం జరుగుతుంది. 5 ఆన్సర్ వస్తుంది. సో దట్స్ వై 5 ohms. నెక్స్ట్ క్వశ్చన్ 374 క్వశ్చన్. సో ద వాల్యూ ఆఫ్ x ప్లస్ y ఇన్ ద గ్రాఫ్ ఈజ్. సో మనకు గ్రాఫ్ ఏ విధంగా ఇవ్వడం జరిగింది అని అంటే, గ్రాఫ్ ఏ విధంగా ఇచ్చినాడు అని అంటే, సో ఇక్కడ ఒకటి గ్రాఫ్, ఇక్కడ గ్రాఫ్ పర్లేదు ఇందులో. సో ఈ విధంగా ఇచ్చేసి దిస్ ఈజ్ వాట్ V, దిస్ ఈజ్ వాట్ I. సో నౌ హీ ఈజ్ గివెన్ లైక్ దిస్. సో హియర్ it is what this is x, this is y, and this is what 20, this is what 2, this is not 22, 3 and 4. సో x, y వాల్యూస్ ఎంత అని అడుగుతున్నాడు. x, y వాల్యూస్ ఎంత అంటున్నాడు. సో మనకు ఇది 3, x ఉన్నది. నెక్స్ట్ ఇంకొకటి ఎంత ఉంది? 2, y ఉన్నది. 2, y, 3, x, 2, y. సో ఈ 3, x అంటే ఇది I, ఇదేంటిది మనకు V. సో కాబట్టి ఇది I, ఇది V. సో నౌ V ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? IR అవుతుంది. V ఈజ్ ఈక్వల్ టు IR అవుతుంది. సో V ఈజ్ ఈక్వల్ టు IR కాబట్టి I ఎంత? 3. R ఇంతకుముందు సాల్వ్ చేసినాం. R అనేది ఎంత మనకు? దీని నుంచి R వస్తుంది. ఈ వాల్యూస్ నుంచి మనకు R రావడం జరుగుతుంది. 20/4. R ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? R ఈజ్ ఈక్వల్ టు V బై I. సో 20/4. 20/4 అంటే ఎంత వస్తుంది? 4 1 జా 4 5 జా. సో 5 వచ్చింది. R ఈజ్ ఈక్వల్ 5 వచ్చింది కాబట్టి ఇక్కడ 3 ఇంటూ ఎంత అవుతుంది? IR. మీకు కావాల్సింది ఏంటిదిరా? X, IR. ఓకే, V కావాలి కదా. సో IR, I అంటే ఎంత? 3 ఇచ్చినాడు. R అంటే ఎంత? 5. సో 3 5 జా 15, ఇది 15 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ V ఈజ్ ఈక్వల్ టు IR కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది? I అంటే 2 amperes, R అంటే ఎంత? 5. సో 2 5 జా 10, ఇది 10, ఇది 15 ప్లస్ వేసినాం కాబట్టి ఎంత వస్తుంది? 25 రావాలి. ఎంత రావాలి? 25 రావాలి. 25 volts. ఎంత వస్తుంది మనకు? 25 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
Next one, 375. A conductor of 6 ohms resistance is connected to 12 volts of battery, 12 volts of EMF battery. Then electric current in the circuit is, so V is equal to IR అని మనకు తెలుసు. సో I is equal to V by R. V అంటే ఎంత 12, ఇదెంత 6, 6 1 జా 6 2 జా. So that's why 2 amperes is the correct answer. 2 amperes is the what correct answer. Okay, next one, 376. The reading in ammeter